12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందని ఈ రోజు ప్రోమో ఉందన్న. ఆ వైల్డ్ కార్డ్ 12 మందిలో మీరు కూడా ఒకరు అవ్వాలని కోరుకుంటున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత ఎలాగ నేనే చూసానన్నా. ఫస్ట్ 24 hours నేను చూస్తాను. ఏమనుకున్నానంటే ఫస్ట్ 2 weeks లో నిఖిల్ ఇంకా నార్మల్ అనుకున్నా. ఓన్లీ మీరు అలాగే సోనియా గారు వాయిస్ కి మీరు వాయిస్ తో పాటు కమాండ్ ఉంటది, ఆగు కామ్ ఉండు ఆడదాం ఆగు ఇప్పుడే వెళ్ళకూడదు టైం చూసుకుని ఎలా అనే వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తి ఇలా ఎందుకు చేశారబ్బా, ఏంటి సోనియా వల్ల ఏమన్నా మ్యానిపులేట్ చేసిందా అనిపించింది మాకు. అంత సోనియా మొన్న నేను నాకు సార్ రెడ్ హర్ట్ ఇవ్వమన్నప్పుడు ఆమె ఏం చెప్పింది మీరేనుంటే క్లియర్గా, అబ్బాయికి నా అవసరం లేదు, వాడు వెరీ మెచ్యూర్డ్, నేనున్నా లేకున్నా వాడు గేమ్ ఆడు హ్యాస్ లాట్ ఆఫ్ క్లారిటీ, సో అందుకనే వీడికి నా అవసరం లేదు, మణికంఠకి నా అవసరం ఉంది అని అడిపోయింది. సో డెఫినెట్లీ సోనియా కూడా తెలుసు సేమ్ మైండ్ సెట్ అండ్ నేను ఎంత గేమ్ ఆడుతున్నా ఏంది అండ్ నాకు ఎంత క్లారిటీ ఉంది నా పదాల పైన అనేది అన్నీ తెలుసు. సో హ్యూమర్లో కొన్ని అడ్డిపోయినాయి పక్కన పెడితే గేమ్ పరంగా కానీ మనుషులతో ఉండే పరంగా కానీ నాకు మంచి క్లారిటీ ఉందనే విషయం తెలుసు. సో డెఫినెట్గా అది జనాలకు కూడా అదే అర్థమై ఉంటుంది. ఇప్పుడు నిఖిల్కి సోనియా మధ్యలో ఏముందన్న? చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉందబ్బా, అది నేను చెప్పగలను. ఎందుకంటే ఇంకోసారి నేను చెప్పాలా, ఇంకోటి మీకు ప్లే అయిందో లేదో నాకు తెలియదు కానీ ఫస్ట్ వీక్లోనో సెకండ్ వీక్లోనో మేమందరము మనము ఖాళీగా ఉన్నాం కదా, ఫస్ట్ మేము అంత్యాక్షరి ఆడుకునేటోళ్ళం. ఫస్ట్ హౌస్లో పాటలు పాడడం నిషేధం అని ఒక కమాండ్ వచ్చింది. అప్పటి నుంచి ఏం చేసినాం, అరే వీని పాజిటివ్ లేని వీని నెగిటివ్ లేని మాట్లాడుకుందామరా అని చెప్పేసి మేము సోఫాలో కూర్చొని ఒక్కొక్కడు 1 turn వచ్చినప్పుడల్లా వాళ్ళ గుడ్ బ్యాడ్ చెప్పుకుంటూ రావాలి. అది మీకు వచ్చిందో లేదో 24/7 వచ్చింది, దీంట్లో రాలేదు. దాంట్లో నిఖిల్ గారు మాట్లాడుతున్నప్పుడు నైనిక ఆ పిల్ల నాకు చుట్కీ అని పిలుస్తాడు, ఆ పిల్లని ఇది నా చిట్టి చెల్లి అని అన్నాడు. పృథ్వీ వీని చూస్తే నాకు సడన్గా నా తమ్ముడు గుర్తొస్తాడు, వాడు కూడా వీని లెక్కనే యారగెంట్ అగ్రెసివ్ చాలా మంచోడు, కోపం వస్తే ఇవ్వనయ్యాకినాడు అని మాట్లాడి ఏడ్చేసిండు బర్స్టోడే, నాకు నా తమ్ముడు గుర్తొస్తుండ్రా అని. వీడేడిస్తే పృథ్వీ గారు కూడా ఏడ్చిండు. ఇద్దరు కొద్దిసేపు డ్రామా అయిపోయిన తర్వాత మళ్ళీ కళ్ళ తుడుచుకొని ఇడిదిక్కు సోనియా ఉన్నది. సోనియా ఇంకా దీని గురించి ఏం చెప్తాం, ఇది నాకు మదర్ లాంటిది, అమ్మ గురించి ఎక్కువ మాట్లాడతామని సోనియాని స్కిప్ చేసి వేరేల గురించి మాట్లాడాడు. ఇప్పుడు అది మీకు వచ్చిందో లేదో నాకు తెలియదు. ఆడ నిఖిల్ గారు కళ్ళ ముందు అన్నప్పుడు నాకు డెఫినెట్లీ వాళ్ళ యాక్షన్స్ రాంగ్ అనిపించవు. అంటే వాడు ఆ మదర్లీ ఫిగర్తో చూస్తున్నాడు అని వాడు ఆల్రెడీ వాడి నోటితో వాడు అన్నప్పుడు నాకు అవి రావు. సో నాకు రాలేదు. కానీ బయటకు వచ్చిన మేము చూసినాక నేను స్టకప్ అయిపోయినా, నా దగ్గర సమాధానం లేవు. సో ఇంకా వాళ్ళే అక్క అన్నది ఒకటి, అవును వాళ్ళిద్దరు పక్కన కూర్చొని కొంచెం రొమాన్స్ చూసారా, అవి చూసి నేనేం మాట్లాడలేదు, అంటే నాకు అర్థం కాలేదు. సో నేను ఇమ్మీడియట్లీ ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత నిన్న వాళ్ళ హస్బెండ్ని అంటే కాబోయే హస్బెండ్ని వెళ్ళి కలిసినప్పుడు యష్ని కలిసి ఇట్లా ఎట్లుంది హౌస్ అంటే ఇట్లుంది అన్న తర్వాత యష్ ఇట్లా నెగిటివ్ చాలా వస్తుంది కదా ఏంది అని అంటే యష్ ఒక్కడే అన్నాడు, నాకు అమ్మాయి మీద క్లారిటీ ఉంది, అమ్మాయి ఏందో నాకు తెలుసు, ఎవడన్నీ నెగిటివ్ చెప్పినా నేను పట్టించుకోను, సో చిల్ నాకేం ప్రాబ్లం లేదు, మీరు టెన్షన్ ఏం పడకండి అన్నాడు. సో చేసుకోబోయే అమెరికా రిటర్న్ అండ్ తెలుగు అతనే వరంగల్ అతను. వై అంటే నాకు తెలిసి ఎస్ అంటే సోనియా అనుకుంటా మేబీ. మాకేమో యువర్ సోనియా అని యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తే దాన్ని ఒక రోజంతా ఆడుకున్నా నేను. ఎంత హొలగా లెక్కన ఆడుతున్నావా, 10 సంవత్సరాలు తెలుసు కదా, 10 సంవత్సరాలు జస్ట్ 2 years బ్యాక్ లవ్ స్టోరీ వాళ్ళది. 10 years అది కాదు, ఆ అమ్మాయి 10 సంవత్సరాలు తెలుసు కదా మీకు, అన్ని తెలిసేమో అనుకున్నాం మేము. అస్సలు తెలియదు నాకు. నేను ఆల్మోస్ట్ 4-5 ఏళ్ళ నుంచి మాట్లాడతలేను, అంటే ఆమె వేరే ట్రాక్లోకి వెళ్ళిపోయి నేను వేరే ట్రాక్లోకి వెళ్ళిపోయినా. 10 years బ్యాక్ ఫ్రెండ్ కాబట్టే షీఈస్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్. ఆమెకి ఇవేం లేవు, ఆమెకు సోషల్ చేయాలి, ఎన్జిఓకి వెళ్ళాలి, వానికి హెల్ప్ చేయాలి, ఇట్లాంటివి ఆమె గురించి నాకు తెలుసు. సో డెఫినెట్లీ నేను ఈ లవ్ ట్రాక్ అనేది ఎక్స్పెక్ట్ చేయలే. ఈ మంచితనం అక్కడ అసలు ఏం కనిపించట్లేదు. అది సోనియా గారు అసలు 99% బయట సోనియా గారి మీద బ్యాడే ఉంది. మీరు ప్రోమోల కింద కామెంట్లు చూసుకుంటే రివ్యూస్ నేను అందుకే లేదు యాక్చువల్గా నేను అవన్నీ చూసే నేను యష్ దగ్గరికి వెళ్ళిన. బట్ యష్కి క్లారిటీ ఉంది. ఇప్పుడు నేను ఇంటికి రాగానే ఫస్ట్ నేను ఎవరిని అడిగినా, నా వైఫ్ని అడిగినా, నువ్వు ఓకే అరే నువ్వు యు ఆర్ ఎ ఫైటర్, నువ్వు మంచిగా అన్నావు, గేమర్ ఎవడేమని అనుకుని నువ్వు నీ లెక్కున్నావు, నాకైతే నచ్చింది, వదిలేసేరా అన్నది. సో నాకు ఇంకా మిగతా అన్నీ అనవసరం. సేమ్ అట్లా యష్ని అడిగిన, యషే లైట్ తీసుకున్నప్పుడు సో ఇంకా మనకెందుకు సింపుల్ గా మామూలు ఫైర్ లేదు, దగ్గర ఆన్సర్ ఉంది. ఒకవేళ ఆవిడది తప్పు ఉంది అనుకున్నా 100%, 10% మంచితనం ఉన్నా 100 తీసుకెళ్ళిపోతాం. ఎగ్జాక్ట్లీ ఆ కమాండ్ ఉంది, వాయిస్ కమాండ్ ఉంది.
ఒకళ్ళ టార్గెట్ చేసిందంటే అవుట్ చేస్తుంది అసలు. అవును. సూర్య గురించి చెప్పేసి కాబట్టి లవ్ స్టోరీ మీది కూడా ఏమన్నా ఏది మీ లవ్ స్టోరీ అరేంజ్ మ్యారేజ్ మీది? నా లవ్ కమ్ అరేంజ్డ్, అంటే అరేంజ్డ్ కోసమే స్టార్ట్ చేసినాము. బట్ ఐ మీన్ సినిమాలు ఇవన్నీ కాబట్టి వాళ్ళు కూడా ఒక సెకండ్ ఆలోచించి కొద్ది రోజులు డెసిషన్ తీసుకుందాం అనుకున్నారు. ఆ కొద్ది రోజులు కాస్త 6 నెలలు పోయింది. నేను లైట్ తీసుకొని నా పనులు నేను చేసుకుంటా ఉన్నా. ఆ తర్వాత అనుకోకుండా ఎందుకో ఒకసారి అదే టైంలో మన ఏం సినిమా అదే గీతా గోవిందం సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ కాగానే ఆ అమ్మాయి అరే వీడిదే కదా నాకు మ్యాచ్ వచ్చిందని చేస్తే బాగా చేసారు, నేను ఈ సినిమా చూసినా అని చెప్పడానికి ఒక చిన్న మెసేజ్ చేసింది. ఆ తర్వాత ఎవరు అని అంటే ఇట్లా మనం అప్పుడు ఒకసారి మాట్లాడుకున్నాం కదా అంటే ఏమైంది, నేను చెప్పినా కదా నాకు ఇట్లా సర్కాజం ఎక్కువ ఉండదని. నా ఫోటోలు ఎత్తుకో ఏం చేసినావు నువ్వు అని అడిగిన డైరెక్ట్ ఫస్ట్ అడగడమే. నవ్వి మేమేం చేసుకుంటాము ఇట్లా సినిమా అని ఇట్లా ఆయన. సో అట్లా మాట్లాడుతూ చిన్నగా ఫ్రెండ్స్ అయినాం. సో ఆల్మోస్ట్ ఒక 6-7 months జర్నీ వెళ్ళిన తర్వాత డిసైడ్ అయిపోయినాం అంటే మన బాండింగ్ మంచిగా ఉంటుంది అనిపిస్తుంది, చేసుకుందామని ఇద్దరం ఫిక్స్ అయినాక మళ్ళీ ఫ్యామిలీస్కి అయిపోయినాం. సో వాళ్ళు కూడా ఏంటంటే ఆల్రెడీ అనుకున్నాము బట్ సినిమా అనుకున్నాము, బట్ ఎండ్ ఆఫ్ ద డే కలిసి బతికేది మీరు కదా మీ ఇష్టం అని వాళ్ళు యాక్సెప్ట్ చేసినాక మ్యారేజ్ అయింది. ఎలా ఉంటుందో మన సపోర్ట్ మీకు? చాలా బాగుంటుంది. కాకపోతే ఎప్పుడు ఇక మాకు క్యాట్ అండ్ మౌస్ లెక్కనే ఉంటుంది. మా వారే ఎప్పుడు వీళ్ళు ఏంద్రా ఎప్పుడు కొట్టుకుంటారు అన్నట్టే ఉంటుంది. బట్ చాలా మంచి ఎన్విరాన్మెంట్, నాకు వెరీ సపోర్టివ్, చాలా సపోర్టివ్. అంటే నేను కొన్నిసార్లు డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా చాలామంది ఎట్లుంటుంది అంటే మరి యాక్టర్గా లేవు, ఫినాన్షియల్గా ఇట్లాంటి అన్ని క్వశ్చన్స్కి అన్ని సమాధానాలు ఆమెనే. సో వెరీ సపోర్టివ్, మంచి బ్యాక్ స్ట్రెంత్. నాకు మనకి వాళ్ళ సపోర్ట్ ఉంటే మనం ఏమన్నా చేయొచ్చు, దునియా ఎదగడానికి స్కోప్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ.